కొన్ని రోజుల పాటు ఈ ఉరుకుల పరుగుల సిటీ లైఫ్ని పక్కన పెట్టి సొంత ఊరి గాలి పీల్చుకుని సరదాగా గడపడానికి పరల్ సిటీ నుండి వలస పక్షులు తమ సొంత గూటికి చేరే పనిలో ఉన్నాయి. కొన్ని పక్షులు రైలు దారి గుండా, మరికొన్ని రహదారిలో పరుగులు పెడుతూ పోటీలు పడుతూ ప్రయాణం కొనసాగిస్తున్నాయి. మేము కూడా ఆ ప్రయాణంలో భాగంగా ఇట్లా లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి మేము విజయవాడ వరకు ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం. 4:40కి స్టార్ట్ అయ్యే ఇంటర్సిటీ ట్రైన్ ని క్యాచ్ చేయడానికి మార్నింగ్ 3ంటికి లెగిచి అన్ని ప్రిపేర్ చేసుకుని 4:20కి ఇంకా రైల్వే స్టేషన్ కి రీచ్ అయ్యాము. ఈ సీట్స్ దొరకడానికి 2 నెలల ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాము. అందుకని అంత ధైర్యంగా 20 మినిట్స్ ముందు మాత్రమే వెళ్ళాము. లేదంటే ఒక 1 అవర్ ముందన్నా వెళ్లాల్సిందే. లేదంటే సీట్లు అస్సలు దొరకవు. స్టార్టింగ్ పాయింట్ అయినా సరే చాలా రష్ ఉంటుందన్నమాట. విజయవాడకి 10:30 కల్లా రీచ్ అవ్వాల్సిన ట్రైన్ 10:45కి రీచ్ అయింది. ఇంకా ట్రైన్ దిగి లగేజ్ తీసుకుని బస్ స్టాండ్ కి అయితే స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ నుంచి స్వెటర్ వేసుకుని వచ్చాడు, కానీ ఇక వచ్చిన తర్వాత అమ్మ చాలా వేడిగా ఉందమ్మా అని స్వెటర్ తీసి నా చేతికి ఇచ్చేసాడు. మన విజయవాడ అంటే ఆ మాత్రం వేడి ఉంటుంది మరి. బస్ స్టాండ్ కి రీచ్ అయ్యాం, కానీ ఇక్కడి నుంచి అసలైన టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేంటో మరి, మనం ఏ ఊరికైతే వెళ్ళాలి అని వెయిట్ చేస్తామో ఆ ఊరి బస్సులే చాలా లేట్ గా వస్తాయి. ముఖ్యంగా మన భీమవరం బస్సులు అయితే ఇంకా చెప్పవసరం లేదు. వెళ్లేసరికి బస్ ఉంది, కానీ డోర్ లో కూడా నుంచున్నారు. ఇంకా నెక్స్ట్ బస్ అయితే ఒక గంటన్నర తర్వాత వచ్చింది. ఫైనల్ గా 2:30కి ఇంకా బస్ అనేది స్టార్ట్ అయింది. చాలా ఫైటింగ్ తర్వాత ఒకే ఒక్క సీట్ దొరికింది, అది కూడా లాస్ట్ లైన్ లో. వీడికి నిద్ర వస్తుంది అని ఇంకా నేను నుంచుని వాడికి సీట్ అయితే ఇచ్చాను. 3:30 గంటల జర్నీ తర్వాత కలిదిండి అయితే రీచ్ అయ్యాము. హైదరాబాద్ నుంచి విజయవాడ రావడం ఒక ఎత్తు అయితే, విజయవాడ నుంచి సొంతూరుకి రావడం ఇంకొక టాస్క్ లాగా ఉంది. సన్ రైజ్ కి ముందు స్టార్ట్ అయితే సన్సెట్ అయ్యే టైం కి ఇంటికి అయితే రీచ్ అయ్యాం అనమాట. సో ఇదండి మా జర్నీ. మీ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.